నా జీవితంలో ఉద్రేకపూరితంగా పరిచర్య చేయడానికి ఒక సన్నివేశం కారణమైంది. నేను తిరుపతికి వెళ్ళాను ఒకసారి సువార్త బోధించడం అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాను. ఆ మీటింగ్ బయట ఒక అమ్మాయి సార్ అని పిలిచింది. ఏంటమ్మా? సార్, యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం మన పాపాల కోసం చనిపోయారని ఇప్పుడు ప్రసంగం చేశారుగా అన్న. అవునను. మరి ఇంకా ఎందుకు సార్ ఈ లోకంలో పాపం ఉంది అన్నది. నేను ఒక్క క్షణం ఆలోచించా. అమ్మా, పోలియో రాకుండా మందు కనుక్కొని ఎంతకాలం అయిందన్న. అది ఎందుకు సార్ ఇప్పుడు అన్న. చెప్పొచ్చు కదా అన్న. 30 ఏళ్ళు అయింది సార్. 30 ఏళ్ళ పైన 30 ఏళ్ళు అయింది కదా మందు కనుక్కొని, ఇంకా ఎందుకు పోలియో వస్తుంది అన్న. అంటే అదేం ప్రశ్న సార్, మందు కనుక్కుంటే అయిపోయిందా, చొక్కలు వేసుకోవాలి అన్నాను. నేను కూడా అదే చెప్తా. యేసయ్య పాపానికి మందు కనుక్కున్నాడు, మందు కనుక్కుంటే అయిపోలా, వేసుకోవాలి, అది వేసుకోమని చెప్తున్నా అన్న అని అంటే ఆమె తలకు ఉంచుకొని ఏడుస్తుంటే పశ్చాత్తాపడిందేమో అనుకున్నా. దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతుంటే చిరాకు పడుతుంది. పక్కనున్న అమ్మాయి చెప్పింది, సార్ ఈ పాపకి అమ్మా నాన్న లేరు సార్ అన్న. ఏమ్మా అన్న? 3 నెలల క్రితం మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు లారీ గుద్ది ఇద్దరు చచ్చిపోయారు సార్. కాలేజ్ చదువుకున్న అమ్మాయి మీద నాకు చాలా అనిపించింది. అమ్మాయి ఒక మాట అంది, ఏలెత్తి ఇలా చూపించి చాలా కోపంగా, సార్ మీ క్రైస్తవులు ఉన్నారు చూసారా, చాలా స్వార్థపరులు, మీ క్రిస్టియన్స్ చాలా సెల్ఫిష్ అన్నది. ఆ రోజు అమ్మన్న మాట స్వార్థపరులు అన్నది. ఏమ్మా ఎందుకు అలా అన్నాను? సార్ మా అమ్మకి నాన్నకి చాలా మంది క్రైస్తవులు తెలుసు సార్, చాలా మంది తెలుసు. కానీ వాళ్ళల్లో ఏ ఒక్కడు మా అమ్మ దగ్గరకు వచ్చి యేసే దగ్గరకు వస్తే నీ పాపం పోతుందిరా అని చెప్పలేదు సార్. వాళ్ళు చెప్పలేదు. మా అమ్మ ఈ రోజు నరకానికి వెళ్ళింది, మా నాన్న ఈ రోజు నరకానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? మీరు చెప్పలేదు కాబట్టి, మీరు నోరు మూసుకున్నారు కాబట్టి. మీ గ్రామం మీ గురించి ఆ మాట అంటదేమో, మీ వీధి మీ గురించి ఆ మాట అంటదేమో, మీ ఇరుగు పొరుగు వారు మీ గురించి ఆ మాట అంటారేమో. రోజు నాతో కబుర్లాడావు, రోజు నాతో పిచ్చాపాటు మాట్లాడావు, ఒక్కసారైనా చెప్పావా యేసు దగ్గరకు వస్తే పాపం పోద్దని?